మిత్రమా, 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3000 నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు నేస్తమా. ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ విద్యని తెలుసుకొని బ్రతికిన 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. అర్థమైందనుకుంటా. రోజులు మారాయి మిత్రమా. ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబడపడే రోజులు వచ్చాయి కాదంటారా. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకున్న సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతున్నారు. అవునా. ఎక్కువగా ఎవరిని నమ్మద్దు నేస్తమా, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ నివ్వకు నేస్తమా, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమి కూడా ఆశించకు నేస్తమా, అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. మిత్రమా, వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్తారు. కానీ ఒకడు మాత్రం గొడుగుని తీసుకొని వెళ్తాడు. అది విశ్వాసం నేస్తమా. నమ్మకం తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం అంటే. మరి ఆశ అంటే మనం రేపు బ్రతికి ఉంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాము. అదే ఆశ అంటే. అర్థమైందనుకుంటా. మిత్రమా, నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని కలవకండి. మనల్ని చులకనగా చేసే వారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం నేస్తమా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, చెడు స్వభావం కలవారిని తెలిస్తే వాళ్ళు సొంత వారైనా పరాయి వారైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన చేనులో పండే మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఎప్పుడు కాదు నేస్తమా. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది కాబట్టి. మిత్రమా, ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వండి. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదంటారు, ఎదిరిస్తే మెదవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపం ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవాన్ని పక్కన పెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు నేస్తమా. కాదంటారా. గంజి గురించి చెప్పమంటే ఉన్నోడు బట్టకి లేనోడి పొట్టకి అన్నదంట. భోజనానికి వేళలు చెప్పండి అని అంటే ఓ పండితుణ్ణి అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఒకటి లేనోడికి దొరికినప్పుడు, 2 ఉన్నోడికి అడిగినప్పుడు అని ప్రశ్నకు సమాధానం ఇచ్చారట. అవునా కదా మిత్రమా. దూరంగా నాటిన మొక్కకు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరినొకరు దూరమవుతారు మిత్రమా. బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా. చేటుకాలం వచ్చినప్పుడు ఎంత గొప్ప వాడికి కూడా మతి భ్రమిస్తుంది, చెడు బుద్ధులు కూడా కలుగుతాయి మిత్రమా. 2 చెవులకి ఒకే శబ్దం వింటాయి కదా. 2 కళ్ళు ఒకే దృష్టాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసనను కూడా పిలుస్తాయి. కానీ అదే మాయ రోగమో ఉండే కొద్దీ నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. మిత్రమా, జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి,
మరికొన్ని ఏదైనా స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండు ఉంటాయి మిత్రమా. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యం అంటే. మిత్రమా, ఇల్లు కాలి బూడిదైతే పరిహారం దొరకవచ్చు, కానీ కలలు కాలికి బూడిదైతే పరిహారం ఇచ్చేది ఎవరు? ఆకాశం వర్షిస్తే గొడుగు అడ్డం పెట్టవచ్చు, కళ్ళు వర్షిస్తే ఎలా ఆపేది? ముళ్ళు గుచ్చుకుంటే తీసి పారేయచ్చు మిత్రమా. మాటలు గుచ్చుకుంటే తీసేది ఎలా? నొప్పి ఉంటే మందులతో తగ్గించవచ్చు, అవునా? ఎవరి వాకిలి ముందు శుభ్రం చేసుకుంటే వాళ్ళు ఏకకాలంలో ఊరంతా శుభ్రం అవుతుంది. అంతేకాని నువ్వు చీపురు తీసుకొని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం మిత్రమా. అలాగే నువ్వు ఒక్కడివి నీతిమంతుడు అయితే చాలు, మిగతా వాళ్ళని బాగు చేయాలనే పని నీ నెత్తిన వేసుకోవద్దు. అది అసాధ్యం నేస్తమా. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు నేస్తమా. అందరూ స్వార్థపరులే. కొందరు తన కోసం ఆలోచిస్తారు, కొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు, కొందరు దేశం కోసం ఆలోచిస్తారు. ఆఖరికి సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు మిత్రమా. ఒక విషయం చెప్పను మిత్రమా, ఎవరైతే మన కోసం శ్రద్ధ తీసుకుంటారో వారినే మనం ఏడిపిస్తాం. అది ఎవరంటే తల్లి, తండ్రి, భార్య. ఎవరైతే మన కోసం శ్రద్ధ తీసుకోరో వారి కోసమే మనం ఏడుస్తాను. వారు ఎవరంటే సంతానం. ఎవరి కోసం అయితే మనం శ్రద్ధ తీసుకుంటామో వారు మన కోసం ఎప్పుడు ఏడవరు. అది సమాజం కాదంటారా నేస్తమా. మనని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతో పని. మనల్ని బాధ పెట్టే వారికి మన మనసుతో అవసరం లేదు. వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరే వారికి మనసు స్తోమతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టే వారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని కాదంటారా. మిత్రమా, స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. కానీ ఈ రోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు నేస్తమా. గలగల మాట్లాడే గొంతు మూగబోయింది అంటే మనసుకు ఎవరెంత గాయం చేసి ఉంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలు అయ్యుంటాయో. నలుగురితో కలిసి ఉండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చూసి ఉంటారో కదా మిత్రమా. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువ ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒకరు ఉంటారు మిత్రమా. నువ్వు వారికి ఏదో చెయ్యాలని ఆశించరు. నువ్వు చేయాల్సిందల్లా వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే. ఇదే వారికి నువ్వు ఇచ్చే విలువైన బహుమతి మిత్రమా. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. ఈ రోజుల్లో తిండి లేక చేస్తున్న వారి కన్నా తినలేక చూస్తున్న వారే ఎక్కువ. ఎవరు లేక అనాథలవుతున్న వారి కంటే అందరూ ఉండి అనాథలయ్యే వారే ఎక్కువ మిత్రమా. బాధలో తోడుండే వారి కన్నా బాగుంటే బాధించేవారే ఎక్కువ. మంచి వాళ్ళ కన్నా ముంచే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నేస్తమా. చెడు స్త్రీలకు ఉండే 7 ముఖ్యమైన లక్షణాలు. మొదటిది, ప్రతి క్షణం శృంగారం గురించే ఆలోచిస్తూ ఉంటారు. తట్టుకోలేనంతగా శృంగార కోరికలను ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. వస్తాను. 2,
తాను భర్త ముందే పరాయి పురుషులతో నవ్వుతూ వారి మీద చేతులు వేసి చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటారు. మూడవది, అతిగా అలంకరించుకుంటూ భర్తను ఏమాత్రం పట్టించుకోరు. భర్త సోదరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. 4, ఇంటిని శుభ్రం చేయకుండా మురికిగా ఉంచుతారు. జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరుగుతారు. 5, భర్త స్నేహితులతో చాలా చనువుగా ఉంటూ వారితో ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉంటారు. 6, వారు చేసిన తప్పులకి బాధపడకుండా సంతోషిస్తూ ఉంటారు. భర్తను వదిలి వేరొకరితో వెళ్ళి వస్తూ ఉంటారు. 7, భర్త ముందే పరాయి పురుషుల గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు. భర్త మీద అక్రమ కేసులు పెడుతూ ఉంటారు. అవునా మిత్రమా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.